భక్తులకు బంగారంతో ఏమి పని? ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు జి లీలాకుమారి గారు సేకరించి అందించిన ఒక అద్భుతమైన విషయాన్ని విని అందరికీ షేర్ చేసుకుందాం. నేటి సమాజం బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. డబ్బుకి బంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉపయోగం కన్నా అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయి. బంగారం లభించేది తక్కువ, కానీ దాన్ని ఆశించేవారు ఎక్కువ కాబట్టి బంగారానికి అంత విలువ. కానీ నిజమైన భక్తులకి బంగారంతో ఏం పని చెప్పండి? దీనికి సంబంధించిన సంఘటన చెప్పుకుందాం. ముంబై నివాసి అయిన రామచంద్ర ఆత్మారాం తర్కడ్ కుమారుడు జ్యోతీంద్ర తర్కడ్. ఇతను తరచుగా షిరిడీకి వెళ్ళి బాబా సేవ చేసేవాడు. అసంఖ్యాక సాయి లీలలను కనులారా గాంచిన అదృష్టవంతుడు. ఒకసారి శీతాకాలంలో జ్యోతీంద్ర షిరిడీ వెళ్ళి బాబాకి సేవ చేస్తున్న సమయంలో ఒక సాయంకాలం పొద్దుగుంకిన తర్వాత బాబా ఇతనిని లెండివనానికి తీసుకు వెళ్ళి అక్కడున్న పిల్ల కాలువ ఒడ్డున ఆసీనుడై జ్యోతీంద్రుని కూడా కూర్చోమని చెప్పి బాబా తన చేతిని కాలువలో పెట్టి కొంత మట్టిని తీసి బయట వేసి అక్కడ ఏమి కనబడుతుందో చెప్పమని అడిగారు. ఏమీ లేదు అని జ్యోతీంద్ర సమాధానం ఇచ్చాడు. అలా బాబా 2-3 సార్లు చేసి మళ్ళీ అడిగారు. అక్కడ బంగారం ఉన్నది అని జ్యోతీంద్ర చెప్పగానే అది నిజంగా బంగారమే, నీకు కావాల్సినంత తీసుకో అన్నారు. బాబా అలా అనగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు ఈ బంగారం వద్దు, బంగారం కంటే కోట్ల విలువైన మీరు నాతో ఉంటే చాలు అని జ్యోతీంద్ర అన్నాడు. అది విన్న బాబా ఇది శ్రీ లక్ష్మీ స్వరూపము, ఒక్కసారి తిరస్కరించిన తిరిగి మరల రాదు, ఆలోచించుకో అన్నారు. అప్పుడు జ్యోతీంద్ర నాకు ఉన్నదనమ చాలు, ఈ బంగారం కంటే మిన్న అయిన మీరు నాతో ఉంటే చాలు అని నిక్కచ్చిగా చెప్పాడు. బాబా సంతోషించి అతనిని ఎల్లప్పుడూ అలానే ఉండమని ఆశీర్వదించారు. సాయిబాబా వారు కూడా పరీక్షా ప్రియులే. పాండురంగడిలా వారి పరీక్షల్లో నెగ్గిన వారు ధన్యజీవులు. అసలైన భక్తులు ఎప్పుడూ అశాశ్వతమైన వాటికి ఆకర్షితులు కారు. వారు భగవంతుని కటాక్ష వీక్షణాలు తప్ప ఇతరములను ఆశించరు. చాలా అద్భుతమైన విషయాన్ని సేకరించిన మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ధన్యవాదాలు. స్వస్తి.